అందరికీ సారీ. అక్కడనే బ్రదర్ అయితే చనిపోయారు, జొమాటో అతను. నిమజ్జనం స్టార్ట్ అయిందబ్బా. హెల్మెట్స్ మాత్రం మ్యాండేటరీగా యూజ్ చేయండి, ఎందుకంటే మీ మీద ఆధారపడి చాలా మంది దాన్ని ఇంజెక్షన్ వేయించుకొని ఫీవర్లు వచ్చాయి ఆ ఇంజెక్షన్స్తో పాటు. పక్క చలో, దీనికోసం అయితే నేను ఇందాక ఒక 5 minutes కష్టపడ్డా. నమో గణేష్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర్ నాయక్ బ్లాగ్స్. అండ్ ఈరోజు చాలా రోజుల తర్వాత, లిటరల్లీ గైస్ 1 week తర్వాత నేనైతే బ్లాగ్ తీస్తున్నా. ఇది ఒకట మనకి ఇక్కడ సందు, మరి మొత్తం రోడ్డు మొత్తం గణపతి పెట్టేశారు, వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది. అది ఓకే, అది వదిలేండి, లిమిట్. అండ్ 1 week తర్వాత నేనైతే బ్లాగ్ తీస్తున్నా. అండ్ సారీ ఫర్ దట్. ఇంకా ఏంటిదంటే మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అండ్ అది కాకుండా డాగ్ కూడా కరిచింది, దాని ఇంజెక్షన్స్ కూడా రన్నింగ్లు ఉన్నాయి, ఇంకా వేయించుకునేది 2 అయింది, ఇంకా 3 ఉన్నాయి. సో అదొకటి ప్రాబ్లం. ప్రజెంట్ వచ్చేసి నేనైతే ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ మనం ర్యాపిడో అయితే డ్యూటీ అయిపోయాక స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ డ్యూటీకి అయితే వెళ్తున్నా. చలో మరి డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఏంటిదంటే చాలా చెప్పేది ఉంది, అండ్ నేను బ్లాగ్లో తీసేటప్పుడు సాయంత్రం రైడ్లో చెప్తా మొత్తం, ఇక ఏమేమి జరిగింది ఏంటిదని మొత్తం చెప్తాం మీకు సాయంత్రం. సో ప్రజెంట్ వచ్చేసి సన్ సిటీ వెళ్ళే రోడ్డు, ఇది వచ్చేసి ఆర్మేరియా మొత్తం, ఇది వచ్చేసి చలో. అండ్ ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 5:49. అండ్ ఇప్పుడే డ్యూటీ అయిపోయింది నాది. ఇది మా అన్నయ్య డ్రైవ్ చేసే కారు, గ్రాండ్ ఐటెన్. అది వచ్చేసి నేను డ్రైవ్ చేసే వెహికల్. డ్యూటీ అయితే అయిపోయింది నాది. సో మోస్ట్లీ ఈ టైం అవుతుంది, లేకపోతే ఒక 1 hour లేట్ అవుతుంది. ఇంకా ఒక 1 hour ముందు వెనకాల, ఒక్కోసారి తొందరగా అయిపోవచ్చు, లేదా ఒక్కోసారి లేట్గా అయిపోవచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఏంటంటే అన్ని బైక్ ట్యాక్సీ యాప్స్ అన్నీ ఆన్ చేసేద్దాం పదండి. ఇంకా మీకు క్లారిటీగా నేను రైడ్లో చెప్తా. చలో, ఇందాక నుంచి దీనికోసం నేను అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే రీజన్, నా బండి ముందు ఇక్కడ నా నేమ్ ఉంది కదా, ఈ నేమ్ అయితే నేను ఇప్పుడు మొత్తం ఎందుకు విప్పుతున్నా అంటే ఇది ఇక్కడ అతికియాలి. ఎందుకంటే ముందు ఫేస్ క్యామ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, అంటే నా GoPro తీసి అప్పుడప్పుడు నేను ఫ్రంట్లో పెట్టుకొని సెల్ఫ్ వీడియో తీసుకుందామని ఏదైతే పీకేస్ ఉన్నాయి కదా, ఇలా ఇప్పుడైతే మొత్తం నేమ్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఇలా అతికించుకోవాలి. చలో ప్లాస్టర్, దీని వెనకాల ప్లాస్టర్ పీకేసి ఫిక్స్ అయితే చేద్దాం ఫస్ట్. ఓకే, డన్. ఇప్పుడైతే ఓకే, తర్వాత కొద్దిసేపు అయినాక చూద్దాం కెమెరా పెట్టేసి, ఎందుకంటే ఇది కొద్దిసేపు ఆడితే పర్ఫెక్ట్గా అయితే వినిపిస్తుంది అనుకో. సో మీకు ఇప్పుడైతే వాయిస్ అయితే వినిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ నేను వచ్చేసి ఇంకా ర్యాపిడో యాప్స్ ఏం ఆన్ అయితే చేసుకోలేదు, బండికి ముందు ఇలా ఎత్తికించుకున్నా. మీరే చూడండి. ఇక దీనికోసం అయితే నేను ఇందాక ఒక 5 minutes కష్టపడ్డా. చలో ర్యాపిడో అయితే ఆన్ చేసేసుకుందాం. అండ్ మౌంట్ అయితే చేసుకుందాం, రిటర్న్ మౌంట్. ఇందాకే చూసా. అండ్ ఇందాక నేను GoPro సెట్టింగ్ చేసుకుంటున్నాను కాబట్టి నేనేం అడగలేదు. మనకైతే రైడ్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ఏంటిదంటే నేను చెప్పే మ్యాటర్ ఏంటిదంటే, బ్రదర్ వచ్చేసి నెట్టుకుంటూ పోతున్నారు వెహికల్, ఏమైందో ఏమో తెలియదు. డ్రాప్ చేసేసి అడుగుదా ఓకే చలో. नहीं चलो ओपन नहीं होता है, कोई बात, बैठो. नहीं बैठो पक्का చలో. యాక్చువల్లీ నెడదాం అనుకున్నా వెహికల్, ఏంటంటే అక్కడ నుంచి ఒక 1 kilometer నుంచి నెట్టుకొని వస్తున్నారు ఆయన. నేను అప్పుడు సెట్టింగ్స్ చేసుకుంటూ ఉండే, ఆయన ఎక్కడనే వెళ్ళాలనుకుంటా, ఇక్కడనే ఉంది వాళ్ళ ఆఫీసు. సో సెకండరీ ఏంటంటే మనకు రైడ్ అయితే వచ్చేసింది. రైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 2 kilometers అయితే వచ్చింది, 122 rupees అంట. సో చలో పికప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఊబర్లో వచ్చేసింది, మనకి ఊబర్లో వచ్చింది ఫస్ట్ ఆర్డరు. ఇక్కడ నుంచి ఒక 2 kilometers అమెజాన్ బిల్డింగ్ లొకేషన్. డ్రాప్ పార్సల్ ఇస్తాడో ఏమి ఇస్తాడో తెలియదు. ఓకే,
ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అండ్ 1 వీక్ తర్వాత రైడ్ చేస్తున్నాయి ఈరోజు. ఇన్ని డేస్ ఎందుకు చేయలేదంటే మాత్రం రీజన్స్ చెప్తున్నాను మాత్రం కాదు, రీజన్స్ ఉన్నాయి 3-4 ఉన్నాయి, కానీ దాంట్లో 2-3 చెప్తా. ఫస్ట్ ఈ 1 వీక్లో నేను డ్యూటీ చేసే చోట నన్ను అయితే కుక్క కరిచేసింది. దాన్ని ఇంజెక్షన్ వేయించుకొని ఫీవర్లు వచ్చాయి ఆ ఇంజెక్షన్స్తో పాటు. అండ్ సెకండ్ వచ్చేసి అదే ఫీవర్ వచ్చింది చెప్పాను కదా, ఆ ఫీవర్ ఒకటి, దానికి తోడు వర్షము. సో ఆ రీజన్స్ వల్ల నేను రైడ్స్ అయితే అంత చేయలేదు. 1 వీక్ తర్వాత అయితే చేస్తున్నా. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 11 కిలోమీటర్స్ 11:24 minutes అయితే చూపిస్తుంది. అమ్మ కాక గచ్చిపూలి రోడ్డు ఈ టైంలో మామూలు ట్రాఫిక్ ఉండదు. సో ఇక డ్రాప్ అయితే చేసేద్దాం, తప్పదు ఇంకా మనకు. మ్యాటర్ ఏంటో చెప్తా క్లారిటీగా. ఎప్పుడో ఇందాక 1 వీక్ అని చెప్పాను కదా, 1 వీక్లో ఫస్ట్ డే కుక్క కట్ చేసింది. 6th రోజు, ఈ మంత్ 6th అయితే కుక్క కట్ చేసింది. ఆ రోజు ఇంజక్షన్ వేయించుకున్నా, అప్పుడేం కాలేదు. అండ్ నేను మొన్న ఇంజక్షన్ వేయించుకున్నా, ఫీవర్ వచ్చేసింది. అండ్ మధ్యలో 3-4 days అంటే మొత్తం వర్షం వచ్చింది కాబట్టి నేనైతే రైడ్కి పోలేదు. ఎందుకంటే ఈ రైడ్స్లో రీసెంట్లీ మై హోమ్ అవుతారు దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ వలన నేనైతే రైడ్సే వద్దనుకున్నా వర్షంలో. సో ఇప్పుడైతే ప్రజెంట్ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాను, సర్వీస్ అండ్ అవుటర్ రింగ్ రోడ్. అండ్ ముందుకెళ్ళేసి ఇక ఫ్లైఓవర్ ఎక్కేసి ఇన్నర్బిట్ మాల్ దగ్గర అయితే డ్రాప్, ఇది ఫస్ట్ డ్రాప్. కానీ ముందు ట్రాఫిక్ బాబా ఏమన్నా ఉందా. ఈ టైంలో రైడ్స్ ఆన్ చేయొద్దు అనుకుంటూనే ఉన్నా, ఇటు సైడ్ వస్తే మాత్రం ఇరుక్కుపోయినట్టు. ఈ టైంలో ఏం చేయలేం, ఇక పదండి ఇక డ్రాప్ చేసేద్దాం. అండ్ 1K చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైడ్ సేఫ్, ఖచ్చితంగా హెల్మెట్ అయితే రైడర్స్ ఖచ్చితంగా హెల్మెట్స్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. సో మీ సేఫ్టీ కొద్దీ ఇక మీకు హెల్మెట్స్ మాత్రం మ్యాండేటరీగా యూజ్ చేయండి. ఎందుకంటే మీ మీద ఆధారపడి చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీలో పెళ్ళై ఉంటే మీ వైఫ్, కిడ్స్ వాళ్ళందరూ, లేదా ఇంట్లో వాళ్ళైతే మ్యారేజ్ కాకపోతే మా ఫాదరు, మదరు, బ్రదర్, సిస్టర్స్ వీళ్ళు ఉంటారు కదా. సో ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని అయితే నేను చెప్తున్నా. హెల్మెట్ మాత్రం కొంచెం మంచిది తీసుకోండి. రోడ్డు మీద అమ్మేది 300-400 అది కాకుండా ఒక 1000-2000 పెట్టన్నా కొంచెం మంచిది తీసుకోండి. ఒక 2 days రైడ్ డబ్బులు పోయినాయి అనుకోండి, 2 days రైడ్కే పోలేదు అనుకోని ఒక మంచి హెల్మెట్ అయితే తీసుకోండి ఖచ్చితంగా. రోడ్ డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. పెన్నా ఓకే 125 థ్యాంక్ యూ. 125 రూపీస్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్లోనే నాకు రైడ్ వచ్చింది ఇంకోటి. అండ్ ఆ రైడ్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. ఆ రైడ్ కూడా ఇక్కడనే ఉన్నది. బ్యాగ్ వెనక్కి వేసుకుందాం. ఓకే ఇక్కడనే కాగ్నిజెంట్ ఐలాబ్స్ దగ్గర ఇన్నర్బిట్ మాల్ ముందే ఉంది ఈ రైడ్ కూడా. ఎంతంటే అమౌంట్ 232 ఏమో చూపించింది నాకు. సెకండ్ రైడ్ 232 రూపీస్ ఏమో చూపించింది. చలో పికప్ అయితే చేసుకుందాం. నిమజ్జనం స్టార్ట్ అయిందబ్బా. 9 అది 2 9s. మీరు 6 అనుకున్నారా? 0390 వెహికల్ ఓకే 0390. ఏమైంది టెన్షన్స్ ఉన్నారు? ఓకే 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 డ్రాప్ ఎక్కడ? గచ్చిబౌలి, నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్, మంచిర్యాల. ఓకే సన్ సిటీయా? ఓకే ఓకే చలో సన్ సిటీ మనం ఉండే ఏరియా సైడే. అండ్ పేరెంట్స్ కాల్స్ వస్తున్నాయని మరీ టెన్షన్ పడుతున్నారు ఆవిడ. ఓకే ఆల్ రైట్ 42 minutes అయితే చూపిస్తుంది. అండ్ మోస్ట్లీ థింక్ ఇప్పుడు నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయింది. అందరూ చాలా జాగ్రత్తగా రైడ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే నిమజ్జనాలు టైం కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ గల్లీస్ మొత్తం అవాయిడ్ చేయండి. మొత్తం గల్లీలు అవాయిడ్ చేసి ఇక సేఫ్గా రైడ్ చేయండి. ఎందుకంటే మొత్తం జామ్ అయ్యేదే గల్లీలో. రైడ్ సేఫ్. అండ్ ఈ రైడ్ అయితే కొంచెం తొందరగా తీసుకెళ్ళాలి. వెనకాల చాలా టెన్షన్స్ పడుతున్నారు, తొందరగా తీసుకెళ్దాం. ఈ రోడ్డుకి వచ్చినప్పుడల్లా బ్రదర్ అయితే గుర్తుకొస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడనే ఎగ్జాక్ట్లీ మా బోర్డింగ్ కనిపిస్తుంది కదా, నేమ్స్ బోర్డింగ్. సో అక్కడనే బ్రదర్ అయితే చనిపోయారు, జొమాటో అతను. ఇక్కడే ఈ సరౌండింగ్లోనే చనిపోయారు. ఆ వీడియో వచ్చేసి నేను నా
అఫీషియల్ శాండీ దాంట్లో చూశాను. బ్రదర్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఎందుకంటే యూట్యూబ్లో పోస్ట్ చేస్తే గైడ్ లైన్స్ రిమూవ్ చేస్తుంది యూట్యూబ్ గైడ్ లైన్స్. సో యూట్యూబ్లో పోస్ట్ చేస్తే డిలీట్ చేసేసి సో ఇన్స్టాలో పోస్ట్ చేశాడు అతను. అప్పుడు చూసాను నేను. బట్ ఏం చేయలేం. హెల్మెట్ మంచిగా వాడితే కొంచెం హెడ్ సేఫ్ అయింది. ఆ హెడ్ మొత్తం నుజ్జు అయిపోయింది. బ్రదర్ది వచ్చేసి ఫేస్ కూడా గుర్తుపట్టకుండా అయిపోయింది. అరే ఇంకా 10 కిలోమీటర్స్. చాలా అర్జెంట్ కాల్స్ మీద కాల్స్ వస్తుంది ఆవిడకి వెనకాల. గణేష్ నిమజ్జనాలు కూడా స్టార్ట్ చేసేసారు మన వాళ్ళు 3 డేస్కే. సో ఇక మట్టి వినాయకుడు బాగుంది. నిమజ్జనాలు కూడా స్టార్ట్ చేశారు 3 డేస్కే. వితిన్ 3 డేస్లో నిమజ్జనాలు కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా ఇదొక్కటే కాదు, ట్యాంక్ బండ్కి వెళ్తే మరి దారుణంగా ఉంటారు క్రౌడ్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇక లాస్ట్ ఫైనల్ డే రోజు అయితే ఎంతమంది ఉంటారంటే, ఇంకా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేసేటప్పుడు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటిదంటే మోకాల వరకు వర్షం పడి మోకాల వరకు వాటర్ ఉండే ఆ రోజు. ఎంత కాదనుకున్నా కూడా తొందరగా వచ్చేసాం డ్రాప్ లొకేషన్కి. ఎంత 41 మినిట్స్ ఏమో చూపించింది నాకు. 235 ఓకే ఉరుకుతున్నారు చూడండి. యాక్చువల్లీ ఏమైందంటే చెప్తాను, రిటర్న్ వెళ్ళేటప్పుడు చెప్తా. సో చలో ఆల్ రైట్. అమౌంట్ అయితే రిసీవ్డ్. ఆవిడ ఉన్నారు కదా, సో రైడ్ బుక్ చేశారు. రైడ్ బుక్ అవ్వట్లేదు ఆఫీస్ దగ్గర. రైడ్ బుక్ అవ్వట్లేదని ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే ఇంట్లో వాళ్ళేమో ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. ఇంట్లో వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సో కాల్ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. ఇంట్లో వాళ్ళు చాలా టెన్షన్ పడి బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటిదంటే వచ్చేటప్పుడు నేను రైడ్స్లో ఎప్పుడు రాంగ్ రోడ్ తీసుకున్నాను. జనరల్గా రాంగ్ రోడ్స్కే వెళ్ళాను, మరి ఎమర్జెన్సీ అయితే తప్ప. అది కూడా ఎప్పుడో ఒకసారి. ఈ రైడ్లో అమ్మాయి వల్ల రైడ్లో ఒక రాంగ్ రోడ్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ స్పీడ్ లిమిట్ స్పీడు పెంచాల్సి వచ్చింది. చాలా పెంచాల్సి వచ్చింది. అండ్ ఇక సర్లే, ఇక మరీ అంతగా కాల్ చేస్తున్నారు కదా, మళ్ళీ ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో అనుకొని ఫాస్ట్గా డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసాను. డే 24లో సెకండ్ రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ డ్రాప్. ఈ ఒక్క రైడ్ వచ్చేసి 235 రూపీస్ అయితే వచ్చింది నాకు. చూడరా నాయన, ఇంత పెద్ద గుంతలు అసలు రోడే లేదు. మట్టి రోడ్ కూడా చక్కగా లేదు. మీకు ముందు కనిపిస్తే చూడండి ఎంత లోతు ఉందో రోడ్స్. మా బాబోయ్, అడ్వెంచర్. లదాఖ్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. అలాంటి రోడ్స్ ఇక్కడనే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి కొన్ని ఏరియాస్లో. చూడు, అమ్మో బాబోయ్ రేయ్, లిటరల్లీ రా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాడు ఈ దారిలోనే చచ్చిపోతాడు రా. ఎక్కడం దిగడం అదే నడుస్తుంది. అంతెంత పెద్ద గుంతలు. పాపం అమ్మాయి, హెల్ప్ చేద్దామంటే మళ్ళీ వెనక్కి వెళ్తే చీకట్లు ఏమని అనుకుంటుందేమో. ఓకే, ఇదే ఏరియా అయితే ఓకే, ఎందుకంటే ఈ ఏరియా వాళ్ళు కొంత గట్టిగా ఉంటారు. అమ్మాయిలేనా అబ్బాయిలేనా? సూపర్, బయటకు వచ్చేసా. సో చలో. అండ్ మనం ఇంతసేపు చేసిన రైడ్స్ 2. మీరు ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే నేను ఎన్ని రైడ్లు చేశానంటే 2 రైడ్స్ చేశాను. 2 రైడ్స్కి 339 రూపీస్. అంటే పక్కన చేంజ్ ఉందిలేండి, 338 పక్కన చేంజ్. సో రౌండ్ ఫిగర్ 339 అని చెప్తున్నా. నేను మొత్తం తిరిగింది ఎంత 260 ఉండే నా రీడింగ్. ఇప్పుడు వచ్చేసి 297. దీంట్లో ఒక 3 కిలోమీటర్స్ నేనే తిరిగాను, తీసేసినా కూడా. 35 కిలోమీటర్స్కి మనకు వచ్చిన అమౌంట్ 339 రూపీస్. సో ఈరోజు అమౌంట్ ఇది. అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను ఇండి సైడ్ ఉన్నా కాబట్టి ఇక రైడ్స్ చేయదలుచుకోలే, ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఫీవర్ వచ్చేటట్టు స్టార్ట్ అయింది. ఇక నాకు హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఈరోజు రైడింగ్ కాదులేండి. సో అందరికీ సారీ, రైడ్ తొందరగా కంప్లీట్ చేసిన అండ్ బ్లాగ్ కూడా తొందరగా కంప్లీట్ చేస్తున్నందుకు. ఎందుకంటే రేపటి నుంచి మాత్రం నేను షూర్గా చెప్తా, రేపటి నుంచి రైడ్స్ అండ్ రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి మనవి. ఇంకా మీకు చెప్పాలంటే యాక్చువల్లీ నిన్న ఫీవర్ ఉండే, ఈరోజు లైట్గా తగ్గిందని వెళ్ళాను, బట్ మళ్ళీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అందుకని నేను 2 రైడ్స్ చేశాను. 2 రైడ్స్లో మనకు 340 రూపీస్ దాకా వచ్చాయి. 340 ఇక 35 కిలోమీటర్స్ అంటే 1/2 లీటర్ పెట్రోల్.
దాంట్లో తీసేసినా కూడా మనకు ఒక 250 రూపీస్ ఏమో మిగిలినట్టు. అయినా కూడా బెటర్ లేండి, ఎందుకంటే మరీ అంత దారుణంగా ఏం రాలేదు ఎర్నింగ్ ఈరోజు. 2 రైడ్స్ కాబట్టి 2 రైడ్స్ కూడా లాంగ్ డిస్టెన్స్వే. సో చలో, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపటి నుంచి మాత్రం రెగ్యులర్గా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మోస్ట్లీ మీరు బెల్ ఐకాన్ ఒకసారి ప్రెస్ చేయండి అండ్ ఆల్లో పెట్టుకోండి. మెయిన్ థింగ్ ఒకటి, ఆల్లో పెట్టుకుంటే ఏంటంటే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.